తెలికిచెర్లకు స్వాగతం. నేను మీ నాగబాబుని. క్రీస్తు శకం ఆరంభం నుండి ఏలూరు సమీపంలో ఉన్న వేంగి నగరం తూర్పు చాళుక్య వంశస్థులకు రాజధానిగా ఉండేది. మధ్య యుగాలలో తూర్పు చాళుక్యులకు, తెలుగు చోళులకు, రెడ్డి రాజులకు రాజమహేంద్రవరం రాజధానిగా ఉండేది. ఈ రెండు ముఖ్య నగరాలకు మధ్య ఉండే రహదారిపై ఇంచుమించు సమదూరంలో తెలికిచెర్ల ఉంది. తెలంగాణ ప్రాంతం నుండి కోస్తా తీర ప్రాంతాలపై దాడులు చేసిన కాకతీయులు, గోల్కొండ నవాబులు ఈ రహదారినే ఉపయోగించేవారు. ఈ రహదారి తెలికిచెర్లకు ఈశాన్య దిశలో ఉన్న గుండేపల్లి వద్ద ఇప్పుడు ఎర్ర కాలువగా పిలువబడుతున్న అప్పటి మలయ నదిని దాటింది. దానిని ఆనుకుని ఉన్నందువల్లే తెలికిచెర్ల సహజంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆనాడు ఈ గ్రామం చుట్టూ అనేక సరస్సులు ఉండేవి. తెలికిచెర్లకు నైరుతి దిశలో ఉండే రాతి చెరువు వీటిలో ప్రధానమైనది. దీని నుండి పొరలిన అదనపు జలాలు మందవాగు ద్వారా తెలికిచెర్ల పెద్ద చెరువులోకి ప్రవహించేవి. ఇప్పుడు రాతి చెరువు లేదు, కానీ పెద్ద చెరువు ఈ గ్రామానికి ప్రధాన జలవనరుగా ఉంది. గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశగా ఉండే మలయ కొండల నుండి వచ్చే వాగులు ఈ సరస్సులకు ఆధారాలు. ఈ సరస్సులే గ్రామ వ్యవసాయాభివృద్ధికి, ఈ రహదారిపై ప్రయాణించే సైన్యానికి, రాజులకు నీటిని అందించేవి. అందుకే గతంలో ఈ తెలికిచెర్ల ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. తెలికిచెర్లకు ఈశాన్య దిశలో బోగందాని దిబ్బ ఉండేది. అది గులకరాళ్లతో కప్పబడిన మట్టి దిబ్బ. ఎర్రకాలువ లేదా పెద్ద చెరువు వరదకు గురయ్యి అది ఏనాడో శిథిలమైపోయింది. ఈ ప్రాంత వాగులలో ఉండే గులకరాళ్ళు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆంధ్రదేశంలో బౌద్ధ స్తూపాలు శిథిలమై దెబ్బలుగా మారిన చోట్లల్లా వాటిని ప్రజలు బోగందాని దెబ్బ లేదా సాని దెబ్బ అని పిలిచేవారు. బౌద్ధ మతం ఆంధ్రదేశంలో ఒకనాడు విరివిగా వ్యాపించి మధ్యయుగంలో క్షీణించింది. ఈ దశలో బౌద్ధ స్తూపాల వద్ద బౌద్ధ స్వామినులు నివాసం ఏర్పరచుకుని వ్యభిచార వృత్తికి పాల్పడేవారు. స్వామిని అనే పదమే సానిగా మారింది. అందుచేత బోగందాని దెబ్బ, సాని దెబ్బ అని పిలువబడే ఈ ప్రదేశాలు ఒకనాటి బౌద్ధ రామాలుగా గుర్తించబడ్డాయి. తెలికిచెర్లలో ఇటువంటి దెబ్బ ఉండడం విశేషమే. దీనిని బట్టి ప్రాచీన మధ్యయుగాలలో తెలికిచెర్లలో బౌద్ధ మతం వర్ధిల్లినదని భావించవచ్చు. మధ్యయుగంలో గ్రామ నైరుతి దిశలో ఆనాటి పట్టణం కేంద్రీకృతమైనట్లు అచ్చట లభించిన చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
ఇప్పటికీ నిలిచి ఉన్నటువంటి శ్రీ ప్రకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో పెద్ద పెద్ద ఇటుకలతో సుమారు 5 అడుగుల వెడల్పు గల గోడలతో నిర్మించి ఉన్నది. శిథిలమైపోతున్న శ్రీ ప్రకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్దబ్బాయి గారు అని పిలువబడే శ్రీ మంతెన వెంకటపతి రాజు గారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రకటేశ్వర స్వామి దేవాలయము అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు రాజవంశీ వారసులుగా వస్తున్నటువంటి ఆ దేవాలయాలకి శ్రీ వెంకటపతి రాజు గారు సీతారామరాజు గారి కుమారులు వెంకటపతి రాజు గారు ఆ దేవస్థాన చైర్మన్గా ఆ ఆలయ అభివృద్ధికి ఏ రకంగా వ్యవహరించారనేది వారి మాటల్లో విందాం. రాజుగారు చెప్పండి. మీరు ఆ 2 దేవస్థానాల యొక్క ఆ వైభవాన్ని ఎలా కొనసాగింది, మీ యొక్క ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఎలా నెరవేరింది, మీకు ఆ అవకాశం మీకు ఎలా వచ్చింది అనేది మీ మాటల్లో చెప్తారా? అది గ్రామస్తులు కరణం గారు, ప్రెసిడెంట్ గారు భాస్కర్ రాజు గారు కలిసి, మంజుబాబు గారు కూడా కలిసి అందరూ కలిసి నన్ను నిర్ణయించి పెట్టారు. అప్పుడు నేను చదువుకున్న రోజులు అవి. 63 నుంచి 2009 వరకు కంటిన్యూగా చేశాను. అంతవరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేడు, అన్నీ నేనే. ఏసీ దృష్టిలో ఉంది. ఏసీ టెంపుల్స్ ఇవి ఈ 2 కూడా ఏలూరు ఏసీ గారు. ఆ ఏసీ గారు వల్ల పర్మిషన్లు తీసుకుని వర్కులు పూర్తి చేయించి దేవస్థానం చేయించాను. దానికి వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం తెప్పించాను, కట్టించాను. రెండోది ప్రకటేశ్వర స్వామికి దేవాలయం పురాతనమైన 1130లో ఉప్పలపాటి జోగజీనాథరాజు గారి టైంలో నిర్మాణం చేసిన టైంలో అప్పుడు తర్వాత పోతే గడ్డి మొలిచి శిథిల వ్యవస్థ అయిపోయి వర్షం కూడా పడుతుంటే పర్మిషన్ తీసుకుని దాన్ని నిర్మాణం చేసి మేస్త్రిని ఎవరు తాళ్ళపూడి దగ్గర ఉన్నటువంటి వేజేశ్వరంలో ఉన్నటువంటి సిద్ధాంతి ఆవిడని తీసుకొచ్చి శిల్పిని దగ్గరుండి చేయించాను. 63 నుంచి 65 వరకు పూర్తి 3 సంవత్సరాల్లో పూర్తి చేసి విమానం చేసాం. దానికి ధ్వజస్తంభం దానికి శివాలయానికి ఎత్తలేదు, కానీ దీనికి మాత్రం చేయించి దానికి బాగు చేయించి రిపేర్ చేయించి కింద ఫ్లోరింగు అన్ని మండపం అన్నీ కూడా పూర్తి చేయించాను. చేయించిన తర్వాత నేను 2009లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అంటే అనంతపల్లి ఈఓకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. చేసిన తర్వాత నేను విరమించుకున్నాను. మా అబ్బాయి ఉద్యోగరీత్యా నేను దంగాటిగూడెం వెళ్ళిపోయాను. దంగాటిగూడెం ఉన్నాను. దానికి సహకారం చేసింది ప్రెసిడెంట్ గారు, భాస్కర్ రాజు గారు. రెండోది గంగరాజు సుందరం గారు. గ్రామస్తులందరూ ఏకస్తులై ఎంతో గౌరవంగా నన్ను ఆనందంగా చూశారు. అది ఉద్దేశం దాని యొక్క చరిత్ర. రాజుగారు, ఆ దేవస్థానం దగ్గర మా చిన్నతనంలో చాలా బ్రహ్మాండమైన ఉత్సవాలు చాలా చక్కగా జరిగేవి, చూస్తూ ఉండేవాళ్ళం. మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏ రకంగా నిర్వర్తించేవారో చెప్పగలరా? సుబ్రహ్మణ్య షష్ఠికి గ్రామస్తులందరం కలిసి ఏకస్తులై సుబ్రహ్మణ్య కళ్యాణం చేసి ఆ 3 రోజులు చక్కగా భోగవాళ్ళు రాజమండ్రి నుంచి భోగవాళ్ళు తీసుకొచ్చి కళ్యాణం నాట్యాలు అవి చేయించి బుర్రకథలు చెప్పించి కార్యక్రమాలన్నీ నాటకాలు అన్నీ పూర్తి చేయించి మున్సిపు గారు ఇవందరూ కూడా గ్రామస్తులు పెద్దలు కొత్తపేట సత్యనారాయణ, బాసించేటి సత్యనారాయణ, శంకర సుబ్బారావు, వెంకట ఆంజనేయులు, కుంచే అబ్బులు ఇంకా తదితరులు పెద్దలు అందరూ కూడా వచ్చి బాసించేటి సూర్యరావు, బాసించేటి చిట్టయ్య వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూర్చొని కుంచే అబ్బులు, కుంచే సత్యం గారు, పెద్ద సత్యం గారు, చిన్న సత్యం గారు. పెద్ద సత్యం అంటే నెంబరు, పంచాయతీ నెంబరు వచ్చి కూర్చునేవాడు. కవందగుండ నుంచి కూడా తుమ్మల ముసలయ్య, అలాగే బొమ్మిటి బాదంపూడి రాములు అనే పెద్దలందరూ కూడా వచ్చి గ్రామస్తులందరూ ఏకస్తులై చక్కగా ఆనందంగా చూచేవారు, వెళ్ళేవారు. అలాగే జలాతోరణ కార్తీక పౌర్ణానికి జలాతోరణ వెలిగించేవాళ్ళం. తర్వాత శివాలయానికి కోమలి నాగన్న అనే అతను, వెంకన్న కొడుకు నాగన్న అనే అతను మైక్ కొనిచ్చాడు. దానివల్ల రోజు కూడా సుప్రభాతం కార్డులు ఇస్తున్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా పెట్టించాం.
అంతా బాగానే ఉంది. అలా ప్రజల సహకారంతో సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి కార్తీక పౌర్ణానికి జలాతోరణాలు వెలిగించేవాళ్ళం. జలాతోరణం వెలిగించాలి అంటే మన జమీందారు గారి కుటుంబం వెలిగించాలంటే ఇప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుని ఆ జలాతోరణం వెలిగించేవాడిని. చాలా ఆనందంగా అందరం కూడా 3 రోజులు ప్రజలు చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ వచ్చి చూచి ఆనందించి వెళ్ళేవారు. ఒకే కుటుంబం కింద తెలుగుచెర్ల గ్రామాన్ని వృద్ధి తీసుకొచ్చాం. చాలా ఆనందంగా రాజులంటే ప్రేమ అందరికీ ఉంది. అదేవిధంగా అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఏకస్తులు ఎంతో ఆనందంగా చేసేవారు. అది మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. అక్కడ నుంచో ఇటు చూడు అర్జీ వెళ్తారా 3 అంటే (1998, 2001) మధ్యకాలంలో శ్రీ కారుమూరి హనుమంతరావు గారు ఆలయ కమిటీ చైర్మన్గా గ్రామ ప్రజల సహకారంతో తనదైన శైలిలో దేవస్థానాన్ని అభివృద్ధిపరిచారు. శ్రీ ఓం నమ శివాయ. శ్రీ బాలా త్రిపురీ సుందరి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు కారుమూరి హనుమంతరావు అనే నేను సుమారు 2019, 21 సంవత్సరం దాకా చైర్మన్గా చేసి ఉన్నాను. నేను చేసిన దాంట్లో ఆ చుట్టూ ప్రహరీ గోడలు, శిఖర ప్రతిష్ట, చుట్టూ సప్త ఉన్నటువంటి చుట్టూ ఉన్న ప్రాంగణం, పూడికలు అన్నీ చేసి కొంత దేవస్థానం ఆదాయంతో కొంత ప్రజల సహకారంతో నేను చేయగలిగాను. అది ప్రజల సంపూర్ణ సహకారం. ఒకప్పుడు ఇక్కడ కోట ఉండేదనేది వెల్లడి చేస్తుంది. ఈ ప్రాంతంలో అనేక శివలింగాలు, విగ్రహాలు బయలుపడ్డాయి. లింగాల పెరడు అనే చేను ఇక్కడే ఉంది. దీనిలో అనేక శివలింగాలు ఉండేవని జనప్రతీతి. ఇక్కడ బయలుపడిన ఒక శివలింగాన్ని తాడేపల్లిగూడెం తీసుకువెళ్ళి వంతెన వద్ద కాలువ గట్టుపై ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ప్రజల చేత నిత్య పూజలు అందుకుంటూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా కీర్తింపబడుతున్నది. లింగాల పెరడు సమీపంలోనే పోజారుపాడు ఉండేది. ఇక్కడ శివార్చకులైన పోజార్లు నివసించేవారు. ప్రకటేశ్వర స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు అందిస్తూ వంశపారంపర్యంగా ప్రస్తుతం శ్రీ ఐలూరి సాంబశివరావు గారు సేవలు అందిస్తున్నారు. ప్రేక్షక మహాశైలికి నమస్కారం. నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామంలో ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి శివాలయం. ఈ శివాలయంలో ఐలూరి పేరయ్య శాస్త్రి గారు అయినటువంటి మా తాతయ్య గారు, తరువాత ఐలూరి లక్ష్మీనారాయణ గారు మా నాన్నగారు, తదుపరి ఐలూరి సాంబశివరావుగా నేను ఈ యొక్క స్వామివారికి
అర్చక సేవలు అందిస్తున్నాము. చేస్తూ వంశపారంపర్యంగా ఈ స్వామివారికి సేవలు చేస్తున్నాము. ఇది చాలా సుప్రసిద్ధమైన దేవాలయం. ఇది 1103కి పూర్వమే కట్టినటువంటి దేవాలయం అని ఇక్కడ గ్రంథాల ద్వారాగా తెలిసింది. దాన్ని బట్టి మేము అర్చకత్వం చేస్తున్నాము. అలాగే ఈ స్వామివారి సేవ చేయడంలో నిజంగా చరిత్ర చెప్పిన విధంగా స్వామివారు బోళాశంకరుడు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆయన ఆయనని నమ్మి అర్చకత్వం చేయడంలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు కానీ, ఆరోగ్యాలు కానీ, ఐశ్వర్యానికి కానీ ఏమాత్రం లోటు లేకుండా మా వెంట ఉండి ఆయన మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు. వంశపారంపర్య అర్చకులుగా శ్రీ దివి శ్రీనివాస దీక్షితులు వారు ఉండేవారు. వీరు తెలికిచెర్ల గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఎలిమెంటరీ స్కూలు మాస్టారుగా గ్రామ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఆ గ్రామం చుట్టుపక్క గ్రామ ప్రజలకు సేనయ్య మాస్టారుగా ప్రసిద్ధి చెంది ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులుగా అగ్నిహోత్రం లక్ష్మీ నరసింహాచారి గారు మరియు శ్రీ పెదపూడి సూర్య వెంకట హనుమాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వంశపారంపర్య అర్చకులుగా మీకు ఎలా సంప్రదించింది? మా మావయ్య గారైన దీవి శ్రీనివాస దీక్షితులు గారి ద్వారా మాకు సంక్రమించింది. వారి తాతగారైన అగ్నిహోత్రం అయ్యవాలంగారాచార్య గారి ద్వారా తాతగారు, వారి మేనమావైనటువంటి మేడూరు లక్ష్మణాచార్య గారు తదనంతరము దీవి శ్రీనివాస దీక్షితులు గారికి సంక్రమించింది. ఆ తద్వారా దీవి శ్రీనివాస దీక్షితులు గారి బావమరిదినైన ఆలయ అర్చక బాధ్యతలు 2000 సంవత్సరం నుండి ఈ రోజు వరకు అర్చక సర్వీసు బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇవే కాక తెలికిచెర్ల మధ్యయుగ శాసనాలు, 800 సంవత్సరముల పూర్వం మహమ్మదీయుల దండయాత్ర, ఆలయ గ్రామ చరిత్రను మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాం. మా ఈ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్పై క్లిక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరికొన్ని విశేషాలతో మరలా కలుద్దాం. నమస్కారం.